పిత పుత్ర పవిత్రాత్మ నామమున ఆమేన్. క్రీస్తునాథుని యందు ప్రియమైన సహోదరి సహోదరులారా, మిమ్మల్ని అందరినీ కూడా ఈనాటి ధ్యానాంశమునకు ప్రేమపూర్వకముగా ఆహ్వానిస్తూ ఉన్నాను. మత్తయి శుభవార్త 8వ అధ్యాయము 1వ వచనము నుండి 4వ వచనం వరకు. బోధన ముగించి పర్వతముపై నుండి దిగివచ్చిన యేసును గుంపులు గుంపులుగా జనులు వెంబడించిరి. ఆ సమయమున కుష్ఠరోగి ఒకడు వచ్చి ప్రభు ముందు మోకరించి, ప్రభు, నీకు ఇష్టమైనచో నన్ను శుద్ధిని చేయగలవు అని పలికెను. అంతటి యేసు తన చేయి చాపి అతనిని తాకి, నాకిష్టమే, నీకు శుద్ధి కలుగునుగాక అని పలికెను. వెంటనే వాని కుష్ఠము పోయి వాడు శుద్ధుడాయెను. యేసు అతనితో, ఈ విషయమును ఎవరితోనూ చెప్పవలదు, నీవు వెళ్ళి అర్చకునకు కనిపింపుము, నీ స్వస్థతను వారికి నిరూపించుటకై మోషే ఆజ్ఞానుసారము కానుకను సమర్పింపుము అని పలికెను. ఇది క్రీస్తుని సువిశేషము. క్రీస్తువా మీకు స్తుతి కలుగునగాక. క్రీస్తునాథుని యందు ప్రియమైన సహోదరి సహోదరులారా, ఈనాటి సువిశేష పట్టణములో దేవుడు ఒక కుష్ఠవ్యాధి వాణిని ఆయన స్వస్థపరుస్తూ ఉన్నాడు. ఈ ఘటనలో కొన్ని 3 ముఖ్యమైనటువంటి అంశాలను మనం ధ్యానం చేసుకుందాం. మొదటిది విశ్వాసముతో కూడినటువంటి వినయము, రెండవది కనికరము గల స్పర్శ, మూడవది విధేయత మరియు సాక్ష్యము. ఈ 3 అంశాల గురించి క్లుప్తముగా మనము ధ్యానం చేద్దాం. క్రీస్తు ప్రభు దగ్గరికి ఒక కుష్ఠవ్యాధి వాడు వస్తూ ఉన్నాడు. ఆయన దగ్గరకు వచ్చి వినయముతో ప్రార్థన చేస్తూ ఉన్నాడు. ప్రభు, నీ చిత్తమైతే, నీకు చిత్తమైతే నన్ను ముట్టి స్వస్థపరచమంటున్నాడు. ఇదే ప్రార్థన శతాధిపతి కూడా ఆయన పలుకుతూ ఉన్నాడు. అయ్యా, నీవు నా ఇంటిలోకి ప్రవేశించుటకు నేను యోగ్యుడని కాను, కానీ నీవు ఒక మాట పలికిన నా సేవకుడు స్వస్థత పొందుతూ ఉంటాడని. మన జీవితంలో కూడా ఈ విధమైనటువంటి విధేయత వినయముతో కూడుకున్నటువంటి ప్రార్థన కావాలి. ఈ కుష్ఠవ్యాధి వాడు సమాజానికి దూరముగా బతకాలి. ఈ కుష్ఠవ్యాధి వాడు సమాజానికి దూరముగా వాడు బతకాలి. సమాజంతో పాటు బతకడానికి ఆయనకు అర్హత అనేటువంటిది లేదు. అయినప్పటికీ క్రీస్తు ప్రభు దగ్గరికి ధైర్యంతో వస్తూ ఉన్నాడు. ఈయన తప్ప నన్ను స్వస్థపరిచేటువంటి వ్యక్తి ఎవరు కూడా లేరు అని ఆయన ముందు మోకరించి వినయముతో అడుగుతున్నాడు, అయ్యా, నన్ను ముట్టి స్వస్థపరచుమని. కాబట్టి మనము కూడా తెలుసుకోవాల్సినటువంటిది ఏంటిది అంటే, మన ప్రార్థనలో కూడా ఈ కుష్ఠవ్యాధి వాడు ఏ విధంగా అయితే దేవుని ముందు మోకరించి వినయముతో ప్రార్థన చేశాడో అదే విధంగా మన ప్రార్థన కూడా ఉండాలి అన్నటువంటిది మనకు తెలియపరుస్తూ ఉన్నారు. రెండవది కనికరము గల స్పర్శ. ధర్మశాస్త్ర ప్రకారము ఒక కుష్ఠవ్యాధి వాడు అపవిత్రుడు. కాబట్టి ఆ కుష్ఠవ్యాధి వాడిని ఎవరైనా గనక తాగితే గనక మైలు పడినట్లు లేదా అపవిత్ర పడినట్లు. కాబట్టి ఇది ఆనాటి కాలంలో ఉన్నటువంటి ఒక మనుగడ. కాబట్టి క్రీస్తు ప్రభు మాత్రము నిబంధనల కంటే కనికరమానికి ఎక్కువగా ప్రాముఖ్యత అనేటువంటిది ఆయన ఇస్తూ ఉన్నాడు. ఎవరు కూడా ముట్టుకున్నటువంటి వ్యక్తిని, ఎవరు కూడా దగ్గరికి రానినటువంటి వ్యక్తిని ఆయన ముట్టి తాకి ప్రేమతో ఆయన స్వస్థపరుస్తూ ఉన్నాడు. ఇది దేవుడు ప్రతి మానవుని పట్ల ఆయన చూపిస్తున్నటువంటి కరుణకు ఒక నిదర్శనముగా ఉంది. ఇక మూడవది ఏంటిదంటే విధేయత మరియు సాక్ష్య జీవితం. విధేయత మరియు సాక్ష్యం. ఈ కుష్ఠవ్యాధి వాడు స్వస్థత పొందాడు అనేటువంటిది ధృవీకరించుకోవడానికి ఇతడు ఏం చేయాలి అంటే, ధర్మశాస్త్రం ప్రకారముగా, ధర్మశాస్త్రం బోధించినటువంటి దాని ప్రకారముగా యాజకుని దగ్గరికి వెళ్ళి ధృవీకరించుకున్న తర్వాత ఆయనకు స్వస్థత పొందింది అని యాజకుడు ఒక పత్రం ఇచ్చిన తర్వాత అతడు సమాజంలో తిరగడానికి ఉంటూ ఉంది. కాబట్టి దేవుడు అతనికి ఏమని చెబుతూ ఉన్నాడు అంటే, నీవు వెళ్ళి యాజకులకు కనిపించమని అని చెబుతున్నాడు. అనగా నియమములకు ధర్మశాస్త్రానికి లోబడమని చెబుతూ ఉన్నాడు. అయితే చాలామంది కూడా ఒక తప్పుడు అభిప్రాయం అనేటువంటిది ఆనాటి కాలంలో ఉంది. ఏంటిది అంటే, క్రీస్తు ప్రభు ఈ లోకానికి వచ్చింది ధర్మశాస్త్రాన్ని, ప్రవక్తల యొక్క ప్రబోధాన్ని రద్దు చేయడానికి వచ్చారని. కానీ ఇక్కడ మనం చూసినట్లయితే గనక క్రీస్తు ప్రభు స్వస్థత పొందినటువంటి కుష్ఠవ్యాధి వాడిని ఏమని చెప్తున్నారంటే, ఇదిగో నీవు నియమములను ధర్మశాస్త్రం యొక్క ఆజ్ఞలు నీవు పాటించుము, కాబట్టి నీవు వెళ్ళి యాజకుని దగ్గరికి వెళ్ళి నువ్వు ధృవీకరించుకోము అని తెలియపరుస్తూ ఉన్నాడు. ఇక చివరగా దేవుడు మనకు తెలియపరిచేటువంటిది ఏంటిది అంటే, ఇదిగో దేవుని యొక్క వాక్యానికి మనం విధేయించాలి అని.
మన జీవితంలో జరిగినటువంటి దేవుడు చేసినటువంటి కార్యాలకు మనం సాక్షులుగా ఉండాలి అని ఈనాడు మనకి ఈ కుష్ఠవ్యాధి వాని యొక్క ఈ వృత్తాంతము ద్వారా దేవుడు మనకి తెలియపరుస్తున్నాడు. ఆ రీతిగా దేవుడు మన జీవితంలో చేసినటువంటి కార్యాలకు కృతజ్ఞత కలిగి సాక్షులుగా జీవించేటువంటి కృపను దయచేయమని మనందరం కూడా ప్రార్థన చేద్దాం. పిత, పుత్ర, పవిత్ర ఆత్మ నామమున ఆమేన్. ఈ యొక్క యూట్యూబ్ ఛానల్ ద్వారా ఎవరైతే దేవుని యొక్క వాక్యను ఆలకిస్తున్నారో వారందరినీ కూడా దేవుడు దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్.